హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సన్న చేపలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ సన్న చేపలు అనేవి నెల్లూరులో చాలా ఫేమస్ అండి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయటం ద్వారా మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు మనం సన్న చేపలను క్లీన్గా వాష్ చేసుకొని ఇలా చేసి ఉంచుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకున్నాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకొని ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్రని వేసుకున్నాము. ఇవి వేగాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ఫ్రై అయ్యేలోగా మనం చింతపండు రసాన్ని తీసి ఉంచుకుందాము. 3 పచ్చిమిర్చిని వేసుకొని ఒక పెద్ద సైజ్ టమోటాని కూడా వేసుకోవాలి. టమోటా మగ్గే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకుందాము. నేను ఇక్కడ గళ్ళుప్పు వాడుతున్నానండి. కారాన్ని కూడా వేయాలి. ఇది సన్న చేపల కూర కదా, కారం ఎక్కువే పడుతుంది. చిటికెడు పసుపును కూడా వేసుకొని పసుపు కారం ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసుకొని మనం క్లీన్ చేసి ఉంచుకున్న ఈ సన్న చేపల్ని వేసేసి ఎక్కువ కలపకూడదండి. ఇలా ఊరికినే ఇలా కలిపితే సరిపోతుంది. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని చిక్కగా తీసుకొని వేసుకుందాము. ఒక మామిడికాయని కూడా కట్ చేసి వేసుకొని మూత ఉంచి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి కొంచెం మెంతుల పొడిని వేసుకోవాలి. ఈ మెంతుల పొడి వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే నెల్లూరు స్టైల్లో సన్న పక్కిల కర్రీ రెడీ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.